ఒక్కరు కూడా సమయాన్ని వ్యర్థము చేయకుండా, అలక్ష్యపరచకుండా మన వాక్యంలోకి వెళ్ళిపోదాం. మరి ఆయన సంఘములో అంటుగట్టబడినటువంటి కుటుంబములుగా మన కుటుంబాలు ఏ విధంగా ఉండాలి, మన కుటుంబాలు ఏ విధంగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నారు. ఆయన దృష్టికి మన కుటుంబములు ఏ విధంగా ఉండాలి అనేది ఈ మధ్యాహ్నం మనం తెలుసుకుందాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎంతమంది ఆశ కలిగి ఉన్నారు, దేవుడు నాతో మాట్లాడాలి, నా కుటుంబంతో మాట్లాడాలి అని? దేవునికి మహిమ. హల్లెలూయా. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వాక్యంలోకి వెళ్ళిపోదాం. అంశం వచ్చేసి మన యొక్క కుటుంబములు ఏ విధముగా ఉండాలి, దేవుని దృష్టికి మన కుటుంబంలో ఏ విధంగా ఉండాలి. కాబట్టి బైబిల్ చదివేటువంటి వారు కొంచెం నాకు సహకరిస్తే ఫాస్ట్గా అయిపోద్ది అనమాట. మీరు వెంటనే రెఫరెన్స్లన్నీ తీసి పెట్టుకోండి. అందరూ కూడా టకటక తీయాల్సి ఉంటుంది. ఈ మెసేజ్ అనేది మన జీవితాలకు ఉపయోగపడుతుందని మరి దేవుని కృపను బట్టి చెప్తా ఉన్నాను. ప్రతి ఒక్కరు కూడా నిర్గమకాండం 19వ అధ్యాయం 3వ వచనం త్వరగా కొంచెం నాకు చదవగలిగిన ఫాస్ట్గా తీస్తే అయిపోద్ది. నిర్గమ 19:3. మోషే దేవుని యొద్దకు ఎక్కిపోగా యెహోవా ఆ పర్వతము నుండి అతని పిలిచి, నీవు యాకోబు కుటుంబీకులతో ముచ్చటించి ఇశ్రాయేలులకు తెలుపవలసినది ఏమనగా. అక్క 5వ వచనం చదవండి అక్క. కాగా నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనములలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. చప్పలు కూడా దేవుని నామమున మహిమపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మొదటిగా వచ్చేసి దేవుడు మన కుటుంబాన్ని ఏ విధంగా ఉండాలని కోరుకుంటా ఉన్నారంటే, ఆయనకు స్వకీయ సంపాద్యముగా మన కుటుంబం ఉండాలి. అందరూ చెప్పండి, స్వకీయ సంపాద్యము. అందరూ చెప్పాలి. చెప్తున్నప్పుడు అందరూ కూడా నోరు తెరిచి ఒకసారి, స్వకీయ సంపాద్యము. దీని యొక్క అర్థం ఏంటంటే, మన కుటుంబములు దేవునికి ఏ విధంగా ఉండాలంటే గొప్ప ధననిధిగా ఉండాలి. దేవునికి మహిమ. హల్లెలూయా. అందరూ చెప్దాం, గొప్ప ధననిధి. దేవునికి మహిమ. ఎందుకంటే దేవుడు మనల్ని ఆ విధంగా ఆయన స్వరూపంలో మనల్ని ప్రత్యేకించుకున్నారు, ఆ విధంగా మనల్ని తయారు చేసుకున్నారు. కాబట్టి సమస్త దేశములో నా కుటుంబం ఏ విధంగా ఉండాలంట, ఆయనకు స్వకీయ సంపాద్యంగా ఉండాలంట. మనం అనుకుంటాం కదా, మనం చేసే చోట్ల మన కుటుంబం ఉన్నతంగా ఉండాలనుకుంటాం. మనం పనిచేసేటువంటి ఉద్యోగాల్లో కావచ్చు, లేదంటే పనుల్లో కావచ్చు, మన కుటుంబం ఉన్నతమైన కుటుంబంగా ఉండాలని కోరుకుంటాం. కానీ ఇక్కడ దేవుడు ఏమంటున్నారంటే, మీరు నాకు మాత్రమే స్వకీయ సంపాద్యమైన కుటుంబంగా, జనముగా ఉండాలి. దేవునికి మహిమ. హల్లెలూయా. ఎప్పుడు ఆయనకు మనం స్వకీయ సంపాద్య జనం అవుతాం? ఎప్పుడు ఆయనకు మనం స్వకీయ సంపాద్య కుటుంబం అవుతాం? చెప్పండి, చెప్పాలి. అర్థమైన వాళ్ళు చెప్పాలి, నాకు రెస్పాండ్ అవ్వాలి. ఆయన మాట శ్రద్ధగా విని వాటిని అనుసరించడం ద్వారా. దేవునికి మహిమ. హల్లెలూయా. ఆయన మాట శ్రద్ధగా వినడమే మాత్రమే కాదు, కానీ వాటిని మనం ఏం చేయాలంట, అనుసరించాలి. మన జీవితాల్లో ఎప్పుడైతే ఆ వాక్యాన్ని అప్లై చేసుకుంటామో మన కుటుంబం ఆయన దృష్టికి ఏ విధంగా ఉంటుందంట, స్వకీయ సంపాద్యమైన కుటుంబముగా, గొప్ప ధననిధిగా నా కుటుంబం ఆయన దృష్టికి ఉంటుందంట. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప ధననిధిగా ఆయన దృష్టికి నా కుటుంబం ఉంటే, ఇప్పుడు మనకు ఫర్ ఎగ్జాంపుల్గా ఒక రింగే ఉందండి, ఒక ఉంగరం ఉంది. దాన్ని ఏ విధంగా కాపాడుకుంటాం మనం చెప్పండి? ఎల్లవేళలా దాని మీద మనం బయటికి వెళ్తున్నప్పుడు, వస్తూ ఉన్నప్పుడు దాని మీద ఒక దృష్టి అనేది మనం కలిగి ఉంటాం. మన యొక్క కుటుంబము ఆ విధంగా దేవుని దృష్టి గొప్ప సంపాద్యంగా ఉన్నప్పుడు, స్వకీయ సంపాద్యంగా ఉన్నప్పుడు, ఆయన మన ఎడల కూడా అటువంటి దృష్టి కలిగి ఉంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎందుకంటే మనమందరము కూడా మన కుటుంబం ఆయన దృష్టిలో గొప్ప ధననిధిగా ఉంది కాబట్టి అట్టి రీతిగానే ఆయన మన కుటుంబాన్ని ట్రీట్ చేస్తారు. అట్టి రీతిగానే ఆయన మన కుటుంబాన్ని కాపాడుతారు. అట్టి రీతిగానే మన కుటుంబాన్ని తన కృపలో కంచె వేసి నడిపిస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుకని కీర్తనల భాగంలో నుంచి 103వ కీర్తన 17వ వచనం, 103:17, ఆయన నిబంధనను గైకొనుచు ఆయన కట్టడలను అనుసరించి నడుచుకుని వారి మీద, యెహోవా యందు భయభక్తులు గల వారి మీద ఆయన కృప యుగ యుగములు నిలుచును, ఆయన నీతి వారికి పిల్ల తరమున నిలుచును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా.
ఆయన మాట శ్రద్ధగా విని ఆయన వాక్యానుసారంగా మనం నడుచుకుంటే ఆయన కృప మనమున్నంత వరకే కాదు, ఆయన యొక్క దీవెన మనమున్నంత వరకే కాదు, ఆయన ఆశీర్వాదం మనంత వరకే కాదు. కానీ చెప్పండి అందరూ కూడా, మన పిల్లల తరమున చెప్దాం ఒకసారి, మన పిల్లల తరమున ఆయన నీతి ఏం చేస్తుందంట? నిలిచి ఉంటుందంట. ఇక్కడ నీతి అంటే ఏంటో కాదు కానీ ఆయన యొక్క దయ అని రాయబడింది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒకవేళ నువ్వు ఆయన మాటలను గైకొనే వారిగా ఉన్నావా, నీ కుటుంబం ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకునేదిగా ఉందా, ఈ తరములోనే కాదు కానీ నీ పిల్లల తరములో ఆయన దయను నువ్వు అనుభవించబోతున్నావు. దేవునికి మహిమ. హల్లెలూయా. ఎందుకంటే నువ్వు, నీ కుటుంబం ఆయన దృష్టికి ఏ విధంగా ఉందంటే స్వకీయ సంపాద్యమైన కుటుంబంగా ఉంది. హల్లెలూయా. అందరికి ఉందా లేదా చెప్పండి. అందరికి అర్థమవుతున్నా లేదు మాటలన్నీ కూడా. ఏం చేయాలి మనం? ఆయనకి స్వకీయ సంపాద్యంగా ఉండాలంటే ఏం చేయాలి? అమ్మ చెప్పాలి. ఎవరు నిద్రపోకూడదు. ఏం చేయాలి? ఆయన మాటలు విని అనుసరించి నడుచుకుంటే మన పిల్ల తరమును కూడా ఏం వెంబడిస్తుంది? ఆయన యొక్క నీతి, ఆయన యొక్క దయ వెంబడిస్తుంది. అందుకని యెషయా 1:19 త్వరగా, యెషయా 1:19, మీరు సమ్మతించి నా మాట వినిన యెడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవింతురు. మరొకసారి చప్పలు కొడదాం. హల్లెలూయా. చెప్పాలండి, అందరూ చప్పలు కొట్టాలి. హల్లెలూయా. మనము ఆయనకు స్వకీయ సంపాద్యం అయితే మన పిల్లల తరమును కూడా ఆయన దయ వెంబడిస్తుంది, ఆయన నీతి నిలుస్తుంది. అంత మాత్రమే కాదు కానీ ఇక్కడ ఏమని సెలవిస్తుందంటే భూమి యొక్క మంచి పదార్థములు ఏం చేస్తామంట? మనమందరం కూడా అనుభవిస్తామంట. అంటే భూమిలో ఏమైతే విలువ కలిగినటువంటి ఈ పదార్థాలను, భూమిలో ఏమైతే విలువ కలిగినటువంటి ఈ యొక్క సొత్తులు ఇవన్నీ కూడా ఉన్నాయో అవన్నీ కూడా అనుభవించేటట్లు దేవుడు నన్ను చేయాలని ఆశపడుతూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఎందుకంటే మనం అందరం కూడా ఆశీర్వాదానికి వారసులగుటకు పిలువబడ్డాం కాబట్టి భూమి మీద ఉన్న మంచి పదార్థాలు మీరు అనుభవిస్తారు. ఎప్పుడు అనుభవిస్తారు? అందరూ చెప్దాం. ఎప్పుడు అనుభవిస్తారు? అందరూ చెప్పాలి. ఎప్పుడు అనుభవిస్తాం? ఆయన మాటకు సమ్మతించి ఆయన మాట వినిన యెడల భూమిలోని మంచి పదార్థాలంట. ఇంకా ఏ తెగులు నీ పంటలో ఉండదు, ఇదిగో తెగులు నీ గుడారములో నువ్వు మంచి వాటిని అనుభవించేటట్లుగా సమస్తము కూడా ఆయన నీ యెడల జరిగిస్తారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అందరికీ అర్థమవుతుందా? ప్రతి విషయంలో కూడా నువ్వేది పట్టుకున్నా కానీ మంచి పదార్థమే దేవుడు నీకు ఇస్తారు. దేవునికి మహిమ కలుగునుగాక. అందరికి అర్థమవుతున్నాయి మాటలన్నీ కూడా. కాబట్టి మనం ఏం చేయాలంట? స్వకీయ సంపాద్యంగా ఉండాలంటే ఏం చేయాలి? ఆయన మాటలు విని ఆయన ఆజ్ఞలను అనుసరించాలి. దాని తర్వాత అలాగా ఉంటే ఆయన నీతి ఏ విధంగా ఉంటుందంట? మన పిల్లల తరమును నిలుస్తుందంట. తద్వారా ఆయన భూమి మీద ఉన్న మంచి పదార్థములు మనం అనుభవించినట్లుగా దేవుడు చేస్తారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చూద్దాం. యోవేలు గ్రంథం 2:25. యోవేలు 2:25 త్వరగా. యోవేలు 2:25 25 అక్క. మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు అక్క మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించున్నట్లు నేను పంపిన మిడతలను, గొంగలి పురుగులను, పసరు పురుగులను, చీడ పురుగులను, మహా సైన్యమును తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలనిత్తును, నా జనులకి ఎన్నటికీ సిగ్గునందరు. మరొకసారి చప్పలు కొడదాం. హల్లెలూయా. హల్లెలూయా. మనము ఆయనకు స్వకీయ సంపాద్యముగా ఉంటే చెప్పండి, మన నీతి, మన యొక్క పిల్లల తరమున ఆయన నీతి నిలుస్తుంది. అంత మాత్రమే కాదు కానీ భూమి యొక్క మంచి పదార్థములను మనం అనుభవిస్తాం. అంత మాత్రమే కాదు కానీ నువ్వు ఏమైతే కోల్పోయి ఉన్నావో నిన్ను సిగ్గుపరచకుండా దేవుడు తిరిగి నీకు అవి సమకూరుస్తారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. తెగులు తినివేసిన ఆ యొక్క పంటను దేవుడు తిరిగి మనకు ఇస్తానని అనడమే కాదు కానీ కింద చూస్తే ఇక నా జనులు ఎన్నడూ కూడా సిగ్గుపడరు, ఎందుకంటే వాళ్ళు నాకు స్వకీయ సంపాద్యమైన జనము. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చెప్పండి, అందరూ కూడా చెప్పండి. ఇక ఎన్నడూ కూడా సిగ్గునందము. చెప్పాలి ఒకసారి.
పురుషులు ఎవరికి స్వరాలు లేవు, ఒకసారి చెప్దామా? ఇక ఎన్నడూ నేను సిగ్గునొందను, ఎందుకంటే నేను స్వకీయ సంపాద్యము. దేవునికి మహిమ. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మాట విని ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకుంటే ఈ విధమైనటువంటి కార్యాలు మన జీవితాల్లో మనమందరం కూడా అనుభవించగలుగుతాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుకే ఇర్మియా గ్రంథం 7:23, త్వరగా ఇర్మియా 7:23, ఏదనగా నా మాటలు విని మీరు అంగీకరించిన యెడల నేను మీకు దేవుడన యందును, మీరు నాకు జనులు యందురు. మీకు క్షేమము కలుగునట్లు నేను మీకు ఆజ్ఞాపించుచున్న మార్గం అంతటి యందు మీరు నడుచుకొనుడి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందరికి అర్థమవుతుంది మాటలు? హల్లెలూయా. అంత మాత్రమే కాదు కానీ ఆయన నీతి మన పిల్లల తరము నిలచడం మాత్రమే కాదు, భూమి యొక్క మంచి పదార్థములు అనుభవించడం మాత్రమే కాదు కానీ ఇక ఎన్నడూ సిగ్గు నొందకపోవడం మాత్రమే కాదు కానీ ఇక ఎప్పటికీ కూడా మనకు క్షేమము కలుగునట్లుగా దేవుడు మనల్ని చేయాలని ఆశపడుతూ ఉన్నారు. దేవునికి మహిమ. హల్లెలూయా. మన అడుగు ఇరుకున పడకుండా ఇక ఎన్నటికి క్షేమకరమైన మార్గములలో నువ్వు నేను నడిచేటువంటి కుటుంబంగా ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉంటున్నారు. అందుకోసమై మనం ఏం చేయాలంట? ఆయన మాటలు వినేటువంటి వారంగా ఉండాలి. వినడం మాత్రమే కాదు కానీ శ్రద్ధగా విన్న మనము వాటిని మన జీవితాల్లో అప్లై చేసుకున్నప్పుడు ఈ విధమైనటువంటి కార్యాలు మనమందరం కూడా అనుభవించగలుగుతామని దేవుడు మాట్లాడుతూ ఉంటున్నారు. మొదటిగా వచ్చేసి ఆయన నీతి ఏ విధంగా ఉంటుందంట? చెప్పండి, అందరూ చెప్పండి. ఆయన నీతి ఏ విధంగా ఉంటుందంట? పిల్లల తరము నిలుస్తుంది. రెండవదిగా వచ్చేసి మంచి పదార్థములు, భూమిలో మంచి పదార్థాలన్నీ మనం అనుభవించేటట్లు దేవుడు చేస్తారు. మూడవదిగా వచ్చేసి కోల్పోయిన ప్రతిదీ సమకూర్చడమే కాకుండా ఇక ఎన్నటికీ సిగ్గునొందనీయడు. నాలుగవదిగా వచ్చేసి దేవుడు ఏమంటున్నారు? క్షేమకరమైన మార్గాల్లో దేవుడు మనల్ని నడిపించబోతున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ఐదవదిగా అదే ఇర్మియా 31:33. త్వరగా చదవాలి మీరు. నాకు మెసేజ్ వింటున్నప్పుడు నిద్రపోవడం వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదండి. చాలామంది తూగుతున్నారు. 2 చేతుల పైకెత్తి ఒకసారి వాళ్ళు నిద్రపోతారు. హల్లెలూయా. ఇర్మియా 31:33. నేను ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ చేయబోవు నిబంధన ఇదే, వారి మనస్సులలో నా ధర్మ విధి ఉంచెదను, నా వారి హృదయము మీద దాన్ని రాసేదను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయనకు స్వకీయ సంపాద్యముగా ఉండుటకై మనల్ని దేవుడు ఏం చేస్తారంట? మన హృదయాల్లో ఆయన ధర్మ విధులను ఉంచుతారంట. అంటే ఆయన యొక్క ఆజ్ఞలు ఉంచుతారంట, ఆయన యొక్క కట్టడలు ఉంచుతారంట, ఆయన యొక్క నియమాలు ఎక్కడ రాస్తారంట? చెప్పండి, అందరూ కూడా చెప్పండి. మన యొక్క హృదయాలలో రాస్తారంట. ఎందుకు చెప్పండి? ఆయనకు స్వకీయ సంపాద్యంగా ఉండడం కోసమే. నేను ఈ నిబంధన మీతో చేయబోతున్నాను. ఎందుకోసం చేయబోతున్నారు? ఎందుకంటే మనము ఆయనకి ఏ విధంగా ఉండాలి? గొప్ప ధననిధిగా ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనమందరం కూడా గొప్ప స్వకీయ సంపాద్యముగా ఉండి నిమిత్తమై దేవుడు అంటున్న మాట ఏంటో తెలుసా? నా జనుల హృదయముల్లో నా ధర్మ విధిని నేను ఉంచబోతున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మన పిల్లల తరమున ఆయన నీతి నిలవబోతా ఉంది. భూమి యొక్క మంచి పదార్థాలను మనం అనుభవించబోతున్నాం. కోల్పోయిన ప్రతిదీ దేవుడు పునరుద్ధరించి ఇక ఎన్నడూ సిగ్గునందకుండా దేవుడు ఏం చేయబోతున్నారంట? క్షేమకరమైన మార్గంలో మనం నడిపించిన నిమిత్తమై ఆయన ధర్మమిదిని మన హృదయాల్లో రాయబోతున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని చూద్దాం మలాకి గ్రంథం 3:17. మలాకి 3:17 త్వరగా. నేను నియమింపబో దినము రాగా వారు నా వారై నాకు స్వకీయ సంపాదమై బుందురు. తండ్రి నన్ను సేవించు కుమారుని నేను కనికరించున్నట్టు నేను వారిని కనికరింతును అని సైన్యములకు అధిపతిగా యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. క్షేమము కలుగు చేయడం మాత్రమే కాదు కానీ ఇదిగో ఆయన ధర్మ విధిని మన హృదయాల్లో ఉంచడం మాత్రమే కాదు కానీ ఆయన గొప్ప కనికరం మన పైన పని చేయబోతా ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చెప్పాలి అందరూ 2 చేతులు ఒకసారి అయితే. హల్లెలూయా. అందరికి అర్థమవుతున్నాయి మాటలన్నీ కూడా. మొదటి మాట ఏంటి చెప్పండి?
మనం ఆయనకు ఏ విధంగా ఉండాలంట? స్వకీయ సంపాద్యంగా ఉండాలంటే మనం చేయాల్సినటువంటి విషయాలు ఏంటి? ఆయన ఆజ్ఞలు అనుసరించి శ్రద్ధతో విని గైకొనాలి. దాని తర్వాత ఆ విధంగా ఉండడం వల్ల దేవుడు ఆయన నీతిని ఏం చేస్తారంట? మన పిల్లల తరమును ఉంచుతారంట. దాని తర్వాత ఏం చేస్తానన్నారు? భూమి యొక్క మంచి పదార్థాలు అనుభవిస్తారు. దాని తర్వాత ఏమన్నారు? కోల్పోయింది ఇవ్వడం మాత్రమే కాదు కానీ ఇక ఎన్నడూ సిగ్గునందకుండా క్షేమకరమైన మార్గాల్లో నేను నడిపిస్తానన్నారు. నా ధర్మవిధిని మీ హృదయాల్లో ఉంచుతానన్నారు. అదేవిధంగా కాకుండా ఆయన యొక్క కనికరం మన పైన పని చేయబోతుందని దేవుడు చెప్తున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఆయన కనికరముకు పొందకపోక అనేక మంది ఏమైపోయారంటే నశించిపోయారండి. మరి ఎంతమందికి కనికరం కావాలి ఈ మధ్యాహ్నము? ఎంతమంది ఆయన కనికరం నాకు కావాలి అని ఆశపడుతూ ఉన్నారు? హల్లెలూయా. ఆయన కనికరం మన పైన ఉంటే మనం ఏ విధంగా ఉంటాం చెప్పండి? ఆయనకు స్వకీయ సంపాద్యంగా ఉంటాం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. రెండోదిగా చూడండి, ఆయనకు మనం ప్రతిష్ఠిత జనముగా ఉండాలి. ఏ విధంగా ఉండాలి? ప్రతిష్ఠిత జనముగా ఉండాలి. ఆయనకు పరిశుద్ధమైనటువంటి జనముగా మనం ఉండాలి. చూద్దాం, ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 6వ వచనం. త్వరగా ద్వితీయోపదేశకాండం 7:6 చదవండి. మీరు మీ దేవుడైన యెహోవా ప్రతిష్ఠిత జనము, మీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకొని. మరొకసారి చప్పలు కూడా దేవుని నామమున మహిమపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అందరికి అర్థమవుతున్నాయి కదా? మొదటిగా వచ్చేసి ఏ విధంగా ఉండాలని దేవుడు మాట్లాడారు? అందరూ మాట్లాడాలి. ఒక్కసారి అందరు ఇట్లా చూస్తారా? మొదటిగా మన కుటుంబం ఏ విధంగా ఉండాలని దేవుడు మాట్లాడారు? స్వకీయ సంపాద్యముగా ఉండాలని మాట్లాడారు. రెండోదిగా చూసినట్లయితే ఆయనకు ప్రతిష్ఠిత జనముగా ఉండాలి. చెప్పండి అందరూ ఒకసారి స్వరం ఎత్తి, ప్రతిష్ఠిత జనము. అందరు చెప్దామా? ప్రతిష్ఠిత జనముగా ఉండాలి. కాబట్టి ఆ విధంగా ఉండాలంటే అదే ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 9వ వచనం. 28:9. నీవు నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను అనుసరించి ఆయన మార్గములలో నడుచుకున్న ఎడల యెహోవా నీకు ప్రమాణము చేసి ఉన్నట్లు ఆయన తనకు ప్రతిష్ఠ జనముగా నిన్ను స్థాపించును. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటున్నారు అక్కడ? నీకు ప్రమాణము చేసి ఉన్నట్లు ఏం చేస్తారంట? ప్రతిష్ఠ జనంగా మనల్ని స్థాపిస్తారంట. కాకపోతే మనం చేయాల్సింది ఏం చేయాలంట? ఆయన మార్గాల్లో మనం నడుచుకోవాలంట. చెప్పండి అందరు చెప్దాం. ఎక్కడ నడవాలి? ఆయన మార్గాల్లో మనం నడుచుకునేటువంటి వారంగా ఉండాలి. శ్రమ వచ్చినప్పుడు, ఇరుకు వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు ఈ తిన్నని మార్గాన్ని విడిచి ఇదిగో ఇప్పుడే నీకు విడుదల కలుగుతుంది, ఇప్పుడే నీకు ఆరోగ్యం వచ్చేది, ఇప్పుడే నీకు నెమ్మది కలుగుతుంది అని చెప్తున్నటువంటి లోక సంబంధమైనటువంటి మాటల వైపు మనం చూడకూడదు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆడికి నీకు ఇప్పుడే బాగైద్ది, ఆడంతా ఇస్తే నీకు ఇప్పుడే బాగైద్ది అని చెప్పేవారు ఈ లోకంలో చాలామంది ఉంటారు. కానీ ఇక్కడ దేవుడు అంటున్న మాట ఏంటో తెలుసా? ఆయన మార్గములో నువ్వు నడిచిన ఎడల నిశ్చయముగా ఆయన నీకు ప్రమాణము చేసినట్లు నిన్ను ప్రతిష్ఠిత జనముగా స్థాపించును. దేవునికి మహిమ. హల్లెలూయా. నువ్వు ప్రతిష్ఠిత జనంగా ఉండాలంటే చేయాల్సినటువంటి విషయం ఏంటంటే ఆయన మాటలు వినడమే కాదు కానీ ఆయన మార్గాల్లో నడుచుకోవాలి, ఆయన త్రోవలో నడుచుకోవాలి. దేవుడు నీకేమైతే చెప్పిన్నారో, దేవుడు నీకేమైతే బోధించుంటున్నారో, దేవుడు నీకేమైతే సెలవిచ్చుంటున్నారో ఆ మార్గాన్ని తూచే తప్పకుండా నువ్వు నడిచినప్పుడు నీకు ప్రమాణము చేసినట్లు ఆయన తీర్చుతారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నీకు ప్రమాణము చేసినట్లు ఆయన నిన్ను స్థాపించేంత వరకు కూడా నీ చెయ్యి విడిచిపెట్టాడు. స్థాపించడం అంటే, ఎస్టాబ్లిష్ చేయడం అంటే ఒక గొప్ప పునాది వేసి నువ్వు స్థిరపడేటట్లు దేవుడు నిన్ను చేస్తారు. చప్పలు కూడా దేవుని నామమున మహిమపరచు. హల్లెలూయా. ప్రతిష్ఠిత జనం అంటే మామూలు జనము కాదు, ఒక పరిశుద్ధ జనము, ఒక ప్రత్యేకించబడినటువంటి కుటుంబంగా నా కుటుంబం ఉండాలని దేవుడు ఆశపడతా ఉన్నారు. దేవునికి మహిమ. అందుకని ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం. త్వరగా ఇర్మియా 2:3. ఫాస్ట్గా. యెహోవాకు ప్రతిష్ఠిత జనము, ఆయన రాబడికి ప్రథమ ఫలమును ఆయన. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చెప్పండి అందరు చెప్పండి. ఆయన రాబడికి, అందరూ ఆయన రాబడికి
ప్రథమ ఫలమాయను. దేవుడు మనల్ని ఈ విధంగా ఉండాలని కోరుకుంటా ఉన్నారండి. ఆయన రాబడికి మనమందరం కూడా ఏ విధంగా ఉండాలంట? ప్రథమ ఫలం ఉండాలంట. ఆయన రాబడి అంటే మన కళ్ళు ఏ విధంగా పడతాయి చెప్పండి? ఏదో డబ్బుల వైపే పడుతుంది, అది కాదండి. ఆయన మహిమ రాబడికి, ఆయన ఘనత రాబడికి మన కుటుంబం ఏ విధంగా ఉండాలి చెప్పండి? ప్రథమ ఫలంగా ఉండాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. అందరికి అర్థమవుతున్నాయి మాటలన్నీ కూడా? మన కుటుంబాలు ఏ విధంగా ఉండాలని దేవుడు ఆశపడతా ఉన్నారు. ప్రతిష్ఠిత జనము. ప్రతిష్ఠిత జనం అంటే ఏ విధంగా ఉండాలంట? ఆయన మార్గములను అనుసరించి నడుచుకునే ఎడల నీకు ప్రమాణం చేసినట్లు దేవుడిని ఆయన ప్రతిష్ఠిత జనంగా స్థాపిస్తారు. ఇక్కడ చూసినట్లయితే ఆయన రాబడికి మన కుటుంబం ఏ విధంగా ఉండాలంట? ప్రథమ ఫలంగా ఉండాలంట. ఆయన ఒక మహిమ రావడానికి మన కుటుంబం ప్రథమ ఫలంగా ఉండాలి. ఆయన ఘనత తెచ్చుటలో మన కుటుంబం ప్రథమ ఫలంగా ఉండాలి. ఆయన సాక్షులుగా వాడబడ్డానికి మన కుటుంబం ప్రథమ ఫలముగా ఉండాలి. అంతేగాని సంఘానికి వస్తున్నాం పోతున్నామంటే మన జీవితాలు ఎప్పటికీ ఈ విధంగా ఉంటాయండి. తరతరాలు గడిచిపోతున్నాయి. మనం చర్చికి వచ్చాం, మన పిల్లలు కూడా చర్చికి వస్తున్నారు, వాళ్ళ పిల్లలు కూడా చర్చికి వస్తున్నారు. ఇంకా మనకంటూ ఒక ప్రత్యేకత లేకపోతే అది రీతిగానే కొనసాగుతూ ఉంటాయి, కానీ ఎటువంటి ఇది కూడా ఉండదు. అందుకని దేవుడు ఏమంటున్నారంటే ఇక్కడ రాబడికి ఏ విధంగా ఉండాలంట? మన కుటుంబాలు ప్రథమ ఫలంగా ఉండాలంట. దేవునికి మహిమ కలుగును గాక. ఆ విధంగా ఉండాలంటే మనం చేయాల్సిందంతా ఒక్కటే, ఆయన మార్గాల్లో నడుచుకోవాలి. చెప్పండి, అందరూ కూడా చెప్పండి, ఆయన మార్గాల్లో నడుచుకోవాలి. అందుకని చూద్దాం, చూడండి జకర్యా గ్రంథం 2:8. జకర్యా 2:8 త్వరగా. జకర్యా 2:8. సమయం లేదు, ఫాస్ట్గా దిగండి కొంచెం. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, మిమ్మును ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టిన వాడని ఎంచి తనకు ఘనత తెచ్చుకున్న దలచి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయనకు ప్రతిష్ఠిత జనముగా అంటే మామూలు విషయం కాదని నేను మీకు ముందే చెప్పాను. అందుకని దేవుడు ఏమంటున్నారంటే, ఆయనకు ప్రతిష్ఠులైన మనల్ని ముడితే ఎవరిని ముట్టినట్టంట? చెప్పండి, అందరూ చెప్దాం ఒకసారి. ఆయనకు ప్రతిష్ఠులమైనటువంటి మనల్ని ముడితే ఎవరిని ముట్టినట్టు? ఆయన కనుగుడ్డును ముట్టినట్టు అంట. మరి అంత క్రియ జరిగితే దేవుడు ఊరుకుంటారా? ఆ విధంగా మనం ఉండాలంటే మనం చేయాల్సింది ఏంటి? ఆయన మార్గంలో నడవాలి. దేవునికి మహిమ, హల్లెలూయా. ఆయన చెప్పిందిగా చేయాలి. మిమ్మును ముట్టినవాడు నా కనుగుడ్డును ముట్టినట్లే. ఎందుకంటే దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనం ఆ స్థితిని సంపాదించుకోవాలండి. మనం ఆ స్థాయిని సంపాదించుకోవాలి. ఇంత గొప్ప ప్రేమ, లేదంటే ఇంత గొప్ప కనికరం, ఇంత గొప్ప ప్రణాళిక మన దేవుడు మన ఎడల కలిగి ఉంటే మనం ఏ విధంగా ఉన్నాం చెప్పండి? నీకు శోధనలు వస్తే ఆయన చూస్తూ ఊరుకుండే దేవుడు కాదు. నీకు నిందలు అవమానాలు వస్తే ఆయన చూస్తుండే దేవుడు కాదు. ఎందుకంటే నిన్ను ముట్టిన వాడు నా కనుగుండును ముట్టినట్టు అనే దేవుడు సెలవిస్తున్నా. ఆ విధమైనటువంటి ఆధిక్యత మనం సంపాదించుకోవాలంటే మనలో ఉండాల్సింది ఒకటే. ఎంతసేపు మన దృష్టి ఎక్కడికి వెళ్తా ఉందంటే, ఇంకా ఇదే, నాకు అది బాగా కావాలి, ఇది బాగా కావాలి, అది పొందుకోవాలి, ఇది పొందుకోవాలి, ఇదే మన జీవితం అంతా. అందుకని దేవుడు ఆయన కనుగుడ్డుగా మనం ఉండాలంటే ఆయనకు ప్రతిష్ఠ జనముగా మనం మార్చబడాలండి. అప్పుడు నువ్వు అనుకున్నవన్నీ కూడా దేవుడు సమస్తాన్ని కూడా నెరవేరుస్తారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా చెప్పాలి, హల్లెలూయా. అందుకే మనమందరం కూడా ఈ యొక్క తాత్కాలికమైన వాటి మీద దృష్టి పెట్టకుండా పర్మనెంట్ అయినటువంటి ఆయన మార్గం మీద దృష్టి పెడదాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన మార్గంలో నువ్వు నడిస్తే నిన్ను ముట్టిన వాడు తన కనుగుడ్డును ముట్టినట్టే. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇంకా ఏది కూడా నీకు విరోధంగా రూపుదిద్దుకునేది ఏది కూడా వర్ధిల్లదు అది. కాబట్టి ఇది నా మాటలు కాదు కానీ దేవుడు చెప్తున్నాను. అందుకని 1 పేతురు 2:9. 1 పేతురు 2:9 త్వరగా. 1 పేతురు 2:9. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులు చదవండి. గుణాతిశయములను ప్రచురము చేయి నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునే ఉన్నారు. మరొకసారి చప్పలు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. మనమందరము కూడా ఏమై ఉన్నామంట?
దేవునికి సొత్తైన ప్రజలమై ఉన్నాం. చెప్పండి అందరికి, ఏమై ఉన్నాం? ఈరోజు మన సొత్తును మనకు రాకపోతే మనం ఒప్పుకోం. మనకు రావాల్సిన పనం మనకు రాకపోతే ఒప్పుకోం. మనకు రావాల్సినటువంటి గోల్డ్ కానీ ఇంకోటి సంథింగ్ మనకు రాకపోతే మనం ఒప్పుకోం. అందుకని దేవుడు ఏమంటున్నారంటే, మీరు నా సొత్తు, మీరు నాకు ప్రతిష్ట జనము, మిమ్మును ముట్టినవాడు నా కనుగుడ్డును ముట్టినట్లే. అంటే మన దృష్టి, ఈ నడుము నొప్పి పోలే ఇప్పటి వరకు, నాకు ఈ పరిస్థితి బాగాల ఇంకా నాకు. కారణం ఏంటంటే ఇంకా మనం ఇవే కనపడుతున్నాయి కానీ ఆయన సొత్తుగా మనం ఉన్నాం. ఆయన మార్గంలో మనం నడిస్తే సమస్తాన్ని కూడా దేవుడే మన పక్షా నుండి జయిస్తారని దాని మీద మనం దృష్టి పెట్టాం. కాబట్టి దేవుడు ఏమంటున్నారంటే, మీరు నా సొత్తైన ప్రజలై ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మీరు నాకు ప్రతిష్ఠిత జనము. చూడండి రోమా 16:5. రోమా 16:5 త్వరగా. ఆసియాలో క్రీస్తుకు ప్రథమ ఫలమై ఉన్న నా ప్రియుడగు ఎపైనెటుకు వందనములు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నేను చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, మొదటిగా దేవుడు ఏం మాట్లాడారు? మొదటి మాట అందరం చెప్దాం ఒకసారి. మొదటి మాట ఏమని మాట్లాడారు దేవుడు? మన కుటుంబాలు ఏ విధంగా ఉండాలంట? స్వకీయ సంపాద్యంగా ఉండాలంట. ఏ విధంగా ఉండాలంటే తెలుసుకున్నాం. రెండోదిగా చూస్తే మన కుటుంబాలు ఏ విధంగా ఉండాలంట? ఆయనకు ప్రతిష్ఠిత జనంగా ఉండాలంట. ఆయన రాబడికి ప్రథమ ఫలంగా ఉండాలంట. అందుకని ఇక్కడ చూస్తే ఆసియాలో ఏమంటున్నారు అక్కడ 16:5లో, ఆసియాలో క్రీస్తుకు ప్రథమ ఫలము ఎవరున్నారంట? ఎపైనెటు ఉన్నాడంట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పౌలు గారు నిర్మోహమాటంగా చెప్తున్న విషయం ఏంటో తెలుసా? ఆసియా పేరెత్తితే మొదటిగా క్రీస్తుకు ఫలమైనటువంటి మొదటి కుటుంబం ఏంటయ్యా అంటే ఎపైనెటు కుటుంబము. మరి ఈరోజు పోర్మామిల్లా పేరెత్తితే క్రీస్తుకు ఫలమైన కుటుంబం ఏదని వినబడుతుందండి? కవలకుండ్ల పేరెత్తితే క్రీస్తునకు ప్రథమ ఫలమైన కుటుంబం ఏదని వినపడుతుంది? గిద్దలూరు పేరెత్తితే ప్రథమ ఫలమైన కుటుంబం అని ఏ పేరు వినపడుతుంది ఈరోజు? అది సంపాదించుకోవాలి. నేను 1990 నుంచి చర్చకు వస్తున్నాను, సహవాసం కలిగి ఉన్నానంటే సరిపోదు. అది ఫలానా నగర్ పేరెత్తితే క్రీస్తుకు ప్రథమ ఫలమైన కుటుంబం, ఆ కుటుంబం రావాలి. చప్పలు కొట్టి దేవుని నామమున మహిమపరుద్దాం. హల్లెలూయా. ఈ ఆధిక్యత నువ్వు నేను ఏం చేయాలి? సంపాదించుకోవాలని దేవుడు. ఇవన్నీ కూడా మనకు కలిగి ఉండాలంటే ఆయన మార్గములలో మనమందరం కూడా ఆసియాలో కదా. పౌలు గారు అంటున్నారు, ఆసియా పేరెత్తితే ఎవరి పేరు వినపడుతుందంట? ఎపైనెటు క్రీస్తుకు ప్రథమ ఫలంగా ఉన్నాడు. మరి నీ పేరెత్తితే ఈరోజు ప్రథమ ఫలంగా ఉన్నారా నీ కుటుంబం? కాబట్టి ఆలోచన చేసుకుందాం. అందుకని అదే 1 కొరింథీ 16:15. 1 కొరింథీ 16:15 త్వరగా. స్టెఫను ఇంటి వారు అకయ యొక్క ప్రథమ ఫలమై ఉన్నారని, వారు పరిశుద్ధులకు పరిచర్య చేయుటకు తమ్మును తాము అప్పగించుకున్నారని మీరు ఎరుగుదురు కదా. చప్పలు కొట్టాను మరొకసారి. హల్లెలూయా. హల్లెలూయా. ఇందాక ఆసియాలో చూస్తే ఎపైనెటు ఫ్యామిలీ ఏ విధంగా అయితే ప్రథమ ఫలమైందో, అకయాలో ఎవరి ఫ్యామిలీ ఉందంట? స్టెఫను ఫ్యామిలీ ఉందంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. స్టెఫను ఫ్యామిలీ పరిచర్య చేసేవారిని ఆదుకున్నారు, పరిచర్య చేసేవారికి ఆతిథ్యం ఇచ్చారు, పరిచర్య చేసేటువంటి వారిని ఓదార్చారు, పరిచర్య చేసేటువంటి వారికి తోడుగా ఉండి నిలబడ్డారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అకయలో ప్రథమ ఫలము ఎవరి కుటుంబము? స్టెఫను కుటుంబం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఆసియాలో ఎపైనెటు కుటుంబం, అకయలో స్టెఫను కుటుంబం. మరి మన గ్రామాల్లో మన కుటుంబాల పేర్లు వినపడుతున్నాయి. అందుకే నేను చూడండి, యాకోబు గ్రంథము 1వ అధ్యాయం 18వ వచనం. యాకోబు 1:18. ఫాస్ట్గా ఉండాలండి, మీరు ఎంత తొందరగా చదువుతాను. 1:18. ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్ప ప్రకారము కలిగను. మరొకసారి చప్పలు కొట్టాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరికి ప్రథమ ఫలంగా ఉండాలంట? మనము ఆయనకు మాత్రమే ప్రథమ ఫలంగా ఉండునట్లుగా దేనిని బట్టి కన్నారంట మనల్ని? చెప్పాలి, అందరూ కూడా చెప్పండి ఒకసారి. దేనిని బట్టి కన్నారంట? సత్యవాక్యాన్ని బట్టి మనం కన్నారంట మనల్ని. కాబట్టి ఆ వాక్యానుసారంగా మనం ఎప్పుడైతే నడుస్తామో మనమందరము కూడా దేవునికి ప్రథమ ఫలమై ఉంటాము.
ఇప్పటికీ ఆ విధంగా ఉండకండి. ఇంకా మన బలహీనతలు కాదు మన దృష్టి పెట్టాల్సింది. మన బలహీనతలు ఈరోజు ఉంటాయి, రేపు పోతాయి. ఒకానొక రోజు మనమే దేవుని దగ్గరికి వెళ్ళిపోతాం. ఇవి కాదు మనం దృష్టి పెట్టాల్సింది. ప్రథమ ఫలం అనేటువంటి పేరు సంపాదించుకుందాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎందుకంటే జగత్తు పునాది వేయబడక మునిపే సత్యవాక్యము వలన దేవుడు నిన్ను నన్ను ఏ విధంగా ఏర్పరచుకున్నారంట? ప్రథమ ఫలం మరి ఆ విధంగా ఉండాలి కదా మనం. కాబట్టి ఆలోచన చేద్దాం. మొదటిగా ఏ విధంగా ఉండాలి? మనం దేవునికి స్వకీయ సంపాద్యంగా ఉండాలి. రెండోదిగా చూస్తే చెప్పాలి ప్రతిష్ఠిత. ఈ రెండు చేయాలంటే మనం ఏం చేయాలంటే ఆయన మాటలను శ్రద్ధగా వినడం మాత్రమే కాదు, కానీ ఆయన మార్గాల్లో అనుసరించి నడుచుకోవాలి. దేవునికి మహిమ. హల్లెలూయా. ఆయన రాబడికి ప్రథమ ఫలంగా ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని చూడండి ప్రథమ ఫలము సమర్పించుకునేటువంటి కుటుంబంగా మన కుటుంబం ఉండాలి. అంటే నేను చెప్తున్నా అర్థమవుతుందా? ఇప్పటి వరకు 2 మాటలు మాట్లాడుకున్నాం. రెండోది ఏంటంటే ప్రతిష్ఠిత కుటుంబం, అంటే ప్రథమ ఫలమైన కుటుంబంగా ఉండాలి. ఇప్పుడు మూడోదికి వచ్చేసి ప్రథమ ఫలాన్ని సమర్పించే కుటుంబంగా ఉండాలి. అందరికి అర్థమవుతుందా లేదా నేను చెప్తున్న మాట? ప్రథమ ఫలమైన కుటుంబంగా ఉండడం వేరు, మనకున్న ప్రథమ ఫలాన్ని సమర్పించే కుటుంబం వేరు. అందరికి అర్థమవుతుందా? కన్ఫ్యూజ్ కావద్దు ఎవరిది. ప్రథమ ఫలమైన కుటుంబం వేరు, నీకు కలిగిన దాంట్లో నుంచి ప్రథమ ఫలాన్ని సమర్పించే కుటుంబము. అర్థమవుతున్నాయి కదా? ఎవరు కన్ఫ్యూజ్ కావద్దు. అందుకని చూద్దాం యెహెజ్కేలు గ్రంథం 44:30. యెహెజ్కేలు గ్రంథం 44 త్వరగా అమ్మ తర్వాత రాసుకుందాం. మీరు బైబిల్ ఇది ఇవ్వాలి ఫాస్ట్గా. యెహెజ్కేలు 44:30. మీ ప్రతిష్ఠార్పణలన్నిటిలోనూ తొలిచూలు వాటన్నిటిలోనూ మొదటివి, ప్రథమ ఫలములన్నిటిలోనూ మొదటివి యాజకుల వగును. చప్పలు కూడా దేవుని నామమున మహిమపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మొదటిగా మన కుటుంబం ఏ విధంగా ఉండాలి? స్వకీయ సంపాద్యమైన కుటుంబంగా. రెండవదిగా ప్రతిష్టమైన కుటుంబంగా, ప్రథమ ఫలము అయిన కుటుంబంగా ఉండాలి. మూడవదిగా వచ్చేసి ప్రథమ ఫలాన్ని సమర్పించే కుటుంబంగా మన కుటుంబాలు ఉండాలి. అందుకని యెహెజ్కేలు ప్రవక్త ఏమని సెలవిస్తున్నారంటే మన కుటుంబాల్లో అక్కడ ఏమని ఉంది చదవండి ఒకసారి. ప్రథమ ఫలములన్నిటిలో మొదటివి ఎవరి కావాలంట? యాజకులు కావాలంట. ఒకసారి అందరూ యాజకులకేమి, మన సంఘ కాపరికి ఏమో అనుకుంటాం, కానీ ఇది సంఘ కాపరికో ఇంకొకరికి కాదండి. అది ఎవరికి? అది చెప్పాలి అందరూ. ఎవరికి అది? నువ్వు దేవునికి ఇస్తున్నానని ఇస్తున్నావా, లేకపోతే సంఘ కాపరికి ఇస్తున్నానని ఇస్తున్నావా? దేవునికి ఇస్తున్నావు అని ఇస్తే ఆ ఫలాన్ని నువ్వు పొందుకుంటావు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అందుకని అక్కడ ఏమందంటే ప్రథమ ఫలములన్నిటిలో మొదటిది ఎవరిదంట? నీకు వస్తున్న రాబడిలో మొదటిది ఎవరిది? చెప్పండి అందరూ. నీకు వస్తున్న రాబడిలో మొదటిది ఎవరిది? నీకు వస్తున్న పంట రాబడిలో మొదటిది ఎవరిది? ఎవరికి చెందాలి? ఎవరిని బట్టి? దేవుని బట్టి. ఇది నా సొంత మాటలా, లేకపోతే ఆ దైవజనులు ఏదో ఉన్నతమైన స్థితిలోకి తీసుకెళ్ళడానికి ఇది కాదు, కానీ ఇది దేవునికి సంబంధించిన విషయం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మూడవదిగా ఏ విధంగా ఉండాలి? ప్రథమ ఫలములు సమర్పించేటువంటి కుటుంబంగా నా కుటుంబము ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుకని మలాకి 3:10 త్వరగా మలాకి 3:10 చదవండి అక్క. 3:10 చెప్పండి. ఏ విధంగా అంట? నా మందిరములో ఆహారం ఉండినట్లు 10వ భాగమంతా మీరు నా మందిరంలోనికి తీసుకుని వచ్చి నన్ను శోధించిన యెడల నేనేం తెరుస్తాను? చప్పట్లు బిగ్గరగా కొట్టాలి ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక రీజన్స్ అన్ని పక్కన పెట్టండి, కారణాలన్నీ పక్కన పెడితే మొదటగా వచ్చేసి ప్రథమ ఫలములు అది దేవునికి సంబంధించింది, యాజకునిది. అది ఇక్కడ చూస్తే ఏమన్నారు దేవుడు? ఎక్కడంట అందరు చెప్పాలి. నా మందిరములో, ఆయన మందిరములో కొదవ లేకుండా ఉండునట్లుగా మన మందిరం ఏం చేయాలంట? 10వ భాగం అంతా తెచ్చి ఎక్కడ పెట్టాలి? ఆయన మందిరంలో పెట్టాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ విధంగా ప్రథమ ఫలాన్ని నువ్వు ఇచ్చి శోధించిన యెడల నీ ముందు ఏం తెరుస్తారంట దేవుడు? ఆకాశపు వాకిళ్ళు తెరుస్తారంట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సమయం లేదు కాబట్టి ముందుకు వెళ్తాను. నిర్గమకాండం 22:9. నిర్గమ 22:9 త్వరగా 22:9.
నిర్గమకాండం అక్క, నీ మొదటి 22:29 అక్క, నీ మొదటి సస్య ద్రవ్యములను అర్పింప తడవు చేయకూడదు. దేవునికి మరొకసారి చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. నీ మొదటి సస్య ద్రవ్యములను అర్పింప తడవు చేయకూడదు. అందుకనే చెప్పారు, పోయిన వారం కూడా దైవజనులు వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడారు. అననీయ సప్పీరాల గురించి మాట్లాడు, ఇంకా అనేక విషయాలు. నువ్వు మొక్కుబడి చేసుకుని ఎడల దాన్ని చెల్లింపకపోతే చేసుకొనకుండా ఉండడమే. అందుకని ఇక్కడ దేవుడు సస్య ద్రవ్యములన్నిటిలో, మంచి ద్రవ్యములన్నిటిలో నువ్వు దేవునికి అర్పించడంలో నువ్వు తడవు. నీకు సమకూర్చేవారు దేవుడండి. ముందు నువ్వు నీకు ఇచ్చిన దాంట్లో దేవునికి సమకూర్చు. నువ్వు దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నాకు లేదా ఈరోజు తినడానికి, ఈరోజే పడింది శాలరీ, అప్పులు కట్టుకుంది, ఇవన్నీ కాదు. నీకు ఇచ్చిన దాంట్లో మొదటిగా నువ్వు దేవునికి తీయి, తర్వాత ఏముంటుంది? సమృద్ధి ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. సమయం లేదు. అదే ద్వితీయోపదేశం 26:10 ద్వితీయోపదేశం 26:10 త్వరగా. కాబట్టి యెహోవా నీవే నాకు ఇచ్చిన భూమి యొక్క ప్రథమ ఫలములను నేను తెచ్చి ఉన్నానని నీ దేవుడైన యెహోవా సన్నిధిని చెప్పి, నీ దేవుడైన యెహోవా సన్నిధిని దాచిపెట్టి, నీ దేవుడైన యెహోవా సన్నిధిని నమస్కారము చేసి, నీకు నీ ఇంటి వారికి నీ దేవుడైన యెహోవా దయచేసిన మేలంతటి విషయమై దేవుడు నామానికి మహిమ కలుగును గాక సంతోషించాలంట. హల్లెలూయా, హల్లెలూయా. అందరికి అర్థమవుతుందా? మొదటిగా చూస్తే ఆయన సన్నిధిలోకి తెచ్చి దాన్ని పెట్టి ఆయనకు నమస్కారం చేసి సంతోషించాలంటే దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ విధమైనటువంటి కార్యములు తలపెడితే మన జీవితాలు చాలా ఉన్నతంగా ఆశీర్వదించబడతాయండి. అందరికి అర్థమవుతుందా? నా దేవా, నీకు ఇచ్చిన భూమిలో నుంచి, నువ్వు ఇచ్చిన జాబ్లో నుంచి, నువ్వు ఇచ్చిన కష్టార్జితంలో నుంచి నేను నీకు సన్నిధిలోకి ఇచ్చి ఉన్నానని చెప్పి దాన్ని పెట్టి దాని నిమిత్తమై సంతోషించి కృతజ్ఞతలు తెలియజేయాలంటే దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. 10,000 దశంభాగం వస్తే 1,000 రూపాయల దేవునికి కదా. 50,000 జీతం వస్తే 5,000 ఇవ్వాలన్న దేవునికి. ఇంకా దాన్ని తగ్గితే దాని విషయమై మీకు మీరే కారణభూతులు. హల్లెలూయా. ఎందుకంటే ఇది మనుషులు బాగుపడ్డానికో ఇంకొకరికి కాదు. ఇది దేవుని యొక్క ఆజ్ఞ, ఆయన కట్టడ, ఆయన నియమం. ఇది ఆయన ఇచ్చిందని నువ్వు తెచ్చి సమర్పిస్తే, దాన్ని బట్టి సంతోషిస్తే నువ్వేమవుతావు? ప్రథమ ఫలం అర్పించే కుటుంబం అవుతావు. చప్పలు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని సామెతలు 3:9 సామెతలు 3:9 నీ రాబడి అంతటిలో చదవాలి. 3:9 నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమునిచ్చి యెహోవాను ఘనపరచుము. అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా నుండును, నీ గానుగలలో నుండి క్రొత్త రాక్షరసం పైకి పొరలిపను. మరొకసారి చప్పట్లు. హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటుంది ఇక్కడ? నీ రాబడి అంతటి ప్రథమ ఫలం నీ ఆస్తిలో భాగాన్ని ఇచ్చి ఎవరిని గణపరచాలంట? మనము దేవుని గణపరిచినాడు. అప్పుడు ఏ విధంగా ఉంటుందంట? ధాన్యము సమృద్ధిగా ఉంటుందంట. హల్లెలూయా. రాబడి సమృద్ధిగా ఉంటుంది, పంట సమృద్ధిగా ఉంటుంది, కుటుంబము సమృద్ధిగా. నువ్వు ఇస్తున్నావంటే నువ్వు ఎవరిని గణపరుస్తున్నావని అర్థము? దేవుని గణపరుస్తున్నావని అర్థం. కాబట్టి మొదటిగా ఏం విన్నాం? మనం ఏ విధంగా ఉండాలంటే దేవునికి స్వకీయ సాంపద్యంగా ఉండాలంట. రెండోదిగా ప్రథమ ఫలమైన కుటుంబంగా ఉండాలంట. మూడోదిగా ప్రథమ ఫలాన్ని సమర్పించేటువంటి కుటుంబంగా ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి కానీ ముందుకెళ్దాం. 4వదికి వచ్చేసి హృదయము తొలగని నిబంధన కలిగిన కుటుంబంగా ఉండాలి. అందరూ చెప్దాం, హృదయము తొలగని. అందరూ పలకండి, హృదయము తొలగని నిబంధన కలిగిన కుటుంబముగా మన కుటుంబం ఉండాలి. ద్వితీయోపదేశకాండం 29:18 ద్వితీయోపదేశకాండం 29:18 అలసిపోయినారు అనుకుంటా బైబిల్ తీయలే. ఆ జనముల దేవతలను పూజించుటకు మన దేవుడైన యెహోవా యుద్ధ నుండి తొలగు హృదయము గల పురుషుడే కానీ, స్త్రీయే కానీ, కుటుంబమే కానీ, గోత్రమే కానీ నేడు మీలో
ఉండకుండా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన నిబంధన మన కుటుంబం మీరే కుటుంబంగా ఉండకూడదు. ఆయన యొక్క త్రోవల నుంచి తొలగేటువంటి కుటుంబముగా మన కుటుంబము ఉండకూడదు. అందరికీ అర్థమవుతున్నాయా? సమయం చాలా అయిపోయింది కాబట్టి అదే ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయం 2వ వచనం, 17వ అధ్యాయం 2వ వచనం. నీ దేవుడైన యెహోవా నిబంధనను మీరి ఆయన దృష్టికి చెడ్డ దానిని చేస్తే మన జీవితాల్లో ఏమవుతామంట? శాపానికి గురవుతామంట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చాలాసార్లు మనం కాంప్రమైజ్ అయిపోతామండి. మీరు చాలాసార్లు గమనించారా? కొంతమంది హైందవులను చూస్తే వాళ్ళు శనివారం ఏం తినరు? చెప్పండి, మొహమాటం లేకుండా చెప్పండి. శనివారం ఏం తినరు? నువ్వు ఆ రోజు నీ పెళ్ళి ఉండని, నీ ఫంక్షన్ ఉండి, నీ ఇంకోటి ఉండని, వాళ్ళు ఏం తినరు? నీ ఫంక్షన్కి వచ్చిన వాళ్ళు ఏం తినరు? పెరుగన్నమే తింటారు. కానీ మనం ఆదివారం సాలించుకొని వాళ్ళకి దగ్గరికి వెళ్ళిపోతాం, వాళ్ళ దగ్గరికి. అది వాళ్లకు నీకు కలిగినటువంటి నిబంధన మేరడం ఏంటంటే అదే. వాళ్ళు కలిగిన నిబంధన వారు ఎప్పుడు మేరరండి. కానీ ఒక ఆదివారం మన దేవునితో నిబంధన చేసుకున్న, ప్రభువా నీ సన్నిధిలో ప్రతి ఆదివారం నేను కనపడదని అనుకుంటాం. కానీ వాళ్ళు పిలవగానే ఎక్కడికి వెళ్ళిపోతాం? ఆదివారం కూడా దేవుని సన్నిధిని వదిలేసి. ఆలోచిస్తున్నారు అందరూ? కాబట్టి ప్రతి ఒక్కరికి అర్థం కావాలి, మనం చిన్న చిన్న విషయాలకే కాంప్రమైజ్ అయిపోతే దేవుని నిబంధన ఈజీగా మీరిపోతాం. ఇటువంటి విషయాల్లో ఏ ఒక్కరు కూడా కాంప్రమైజ్ కావద్దండి. హల్లెలూయా. దేవుని సన్నిధికి నువ్వు రా. ఆదివారం వాళ్ళకి ఎటువంటి ఫంక్షన్లో నువ్వు దేవుని సన్నిధిలో కనపడు. తిరిగి దేవుడు నిన్న దానికి తగినట్లుగా దేవుడు నిన్ను హెచ్చిస్తారు. దేవునికి మహిమ కలుగును కాక. హల్లెలూయా. అందుకని హెబ్రీ 3:12, హెబ్రీ 3:12 త్వరగా అండి. హెబ్రీ 3:12. సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసములైన దుష్ట హృదయము మీలో ఎవరిలోనైనా ఉందేమో ఒకసారి చూసుకోమంటున్నారు. దేవునికి మహిమ. హల్లెలూయా. ఆయన నిబంధన మీరే దుష్ట హృదయము, ఆయన త్రోవ తప్పే దుష్ట హృదయము నీ కుటుంబంలో ఉందేమో పరిశీలించుకోమంటున్నారు దేవుడు. హల్లెలూయా. ఆ విధంగా ఉండకూడదని దేవుని మాటలు సెలవిస్తూ ఉంటున్నాయి. అందుకనే యెహోషువ అంటారు కదా 24:15 ఏమంటారు చెప్పండి? మీరు ఎవరినన్నా సేవించుకోండి, నేను నా కుటుంబము. చెప్పండి అందరూ ఒకసారి. యెహోవాను సేవించదము, అది నిబంధన మీర కుటుంబం. హల్లెలూయా. అది ఏంటంటే హృదయము తొలగని కుటుంబం ఎవరిది అంటే ఎవరి కుటుంబము? యెహోషువ కుటుంబం. మీరు ఎవరినన్నా సేవించుకోండి, మీరు ఎవరినన్నా కొలుచుకోండి, ఎవరినన్నా పూజించుకోండి, నేను నా కుటుంబము. చప్పట్లు కొట్టాలని ఒకసారి. హల్లెలూయా. అటువంటి నిబంధన మీరని కుటుంబముగా నా కుటుంబము ఉండును గాక. ఆమేన్. హల్లెలూయా. చిన్న చిన్న శోధనలు, శ్రమలు ఇవన్నీ కూడా అగ్ని వంటి పరీక్షలే. దీనివల్ల మనం ఏమవుతాయని చెప్పండి? సానబెట్టబడతాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒక కుండను కొనేటువంటి ఒక కుండను కొనడానికి వెళ్తావు. నువ్వు ఏ కుండను కొంటావు చెప్పండి? బాగా కాలిన కుండనే కొంటావా, లేకపోతే అట్లా ఇట్లా ఉన్న? అందుకనే నువ్వు దేవుడు శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు ఉన్నాయంటే నువ్వు పదును పెట్టబడుతున్నావు, నువ్వు దానికి తగిన పాత్రగా నువ్వు మలచబడుతున్నావు, నువ్వు దేవుని దృష్టిలో ఒక ప్రథమ ఫలంగా ఉండబోతున్నావు. దేవునికి మహిమ. హల్లెలూయా. తక్కువ పోయి ఆ కుండనే పిక్ చేసుకుంటాం మనం, ఇది బాగా కాలింది. దేవుడు కూడా అంతే, మనల్ని అన్నడు కూడా త్రో విడిచే దేవుడు కాదు. 5వదిగా చూస్తే ఆయన సన్నిధిలో మనం ఉండేటువంటి కుటుంబములుగా ఉండాలి. అందరికి అర్థమవుతుంది ఈ మాటలన్నీ కూడా. ఏ విధంగా ఉండాలి? ఆయన సన్నిధిలో ఉండేటువంటి కుటుంబములుగా. మొదటి నుంచి చెప్దామా? మొదటిగా ఏం మాట్లాడుకున్నాం? ఆయన స్వకీయ సంపాద్యం. రెండవదిగా ఆయనకు ప్రతిష్టమైన లేకపోతే ప్రథమ ఫలమైన కుటుంబంగా. మూడవదిగా ప్రథమ ఫలం సమర్పించే కుటుంబంగా. నాలుగవదిగా హృదయము తొలగని నిబంధన మీరని కుటుంబాలుగా మన కుటుంబాలు ఉండాలి. ఐదవదిగా ఆయన సన్నిధిలో నిలిచే కుటుంబాలుగా ఉండాలి మన కుటుంబాలు. హల్లెలూయా. చెప్పండి అందరూ కూడా, ఆయన సన్నిధిలో నిలిచే కుటుంబము. 2 సమూయేలు 7:29. 2 సమూయేలు 7:29. ఎంతసేపు తీస్తున్నారండి. దయచేసి నీ దాసుడనైనా నిత్యము నీ సన్నిధిని ఉండినట్లుగా దానిని ఆశీర్వదించము. ఒక్కసారి చప్పలు కొడితే ఉన్నామని మేము. హల్లెలూయా. నీ దాసుడనైన నా సంతానము, నీ దాసుడనైన నా కుటుంబము నిత్యము ఎక్కడ ఉండాలంట? ఆయన సన్నిధిలో ఉండాలి. ఒక ఆదివారం వీలు కానప్పుడు కాదు,
ఒక ఆదివారం వెహికల్ పంచర్ అయిపోయినప్పుడు కాదు, ఒక ఆదివారం వెహికల్స్ లేట్ అయిపోయినప్పుడు కాదు, ఒక ఆదివారం నిజంగా ఏదో ఆటంకాలు వచ్చినప్పుడు కాదు, కానీ నిత్యము నా సన్నిధి, నా కుటుంబం ఎక్కడుండాలి. ఇది ఎవరి మాట? ఎవరు రాస్తున్నారు ఈ మాట? దావీదు మహారాజుకి ఏమన్నా తక్కువ చెప్పండి? కానీ ఎందుకు రాశారు? ఆయన సన్నిధిలో ఉండేటువంటి ఆశీర్వాదాలు వేరండి. చప్పలు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ అర్థమవుతున్న ఈ మాటలన్నీ కూడా. 5వదిగా ఎట్లా ఉండాలి మన కుటుంబాలు? ఆయన సన్నిధిలో నిలబడే కుటుంబాలుగా ఉండాలి. మన కుటుంబం అంతా ఆదివారం వచ్చిందిరా అంటే తెల్లవారుగానే ప్రయాణం కట్టాలంతే. నువ్వు పోయేస్తాను, నువ్వు పోయిరాపని నేను ఉంటాను, లేకపోతే మీరు పోయిరాపని నేను ఉంటాను అనేది కాదు, మాట కాదు. ఆ విధంగా ఉంటే ఆ విధంగానే మన కుటుంబాలు ఉంటాయి. అలా అనలేదు దావీదు మహారాజు. నా కుటుంబం అంతా ఎక్కడుండాలి? దేవుని సన్నిధిలో. ఒక రోజా? ఒక ఆదివారమా? 2 ఆదివారాలా? లేకపోతే మనకు బాగైంది బాగలేంది బాగయ్యేంతవరకా? లేకపోతే మనకు కావాల్సింది పొందుకునేంతవరకా? నిత్యము. హల్లెలూయా. మనం ఆయన యొద్దకు చేరేంత వరకు మన కుటుంబంతో సహా మనం ఎక్కడ కనపడాలి? దేవుని సన్నిధిలో కనపడాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుకనే మొదటి దినవృత్తాంతములు 17:27 అంటాడు కదా. చదవాలి. మొదటి దినవృత్తాంతములు 17:27. నీ దాసుని సంతతి నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించను అనుగ్రహించి ఉన్నావు. దేవునికి మహిమ. మరలా అదే మాట జ్ఞాపకం చేస్తున్నారు కాబట్టి ఒక్కసారి దేవుడు ఆశీర్వదిస్తే ఏ విధంగా ఉంటుంది చెప్పండి? అది ఆశీర్వాదకరంగానే ఉంటుంది. అందరికీ అర్థమవుతుంది. సమయం లేదు కాబట్టి బిలాము చెప్తాడు కదా, ఒక్కసారి ఆశీర్వదించమని నాకు సెలవాయును, దాని మాట మార్చగలిగిన వారు ఎవరు లేదు. యెహోవా మాట ఇచ్చి స్థాపించకుండా నా దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అటు ఆశీర్వాదాలు, అటు దీవెనలు నువ్వు నేను పొందుకోవాలంటే ఏం చేయాలంట? నిత్యం ఆయన సన్నిధిలో ఉండాలి. కీర్తనల భాగం 115:12. యెహోవా మమ్మను మర్చిపోలేదు, ఆయన మమ్మల్ని ఆశీర్వదించును, ఆయన ఇశ్రాయేలులను ఆశీర్వదించును, అహరోను వంశస్థులను ఆశీర్వదించును, పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును. యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించిన, భూమి ఆకాశం సృజించిన యెహోవా చేత మీరు ఆశీర్వదించబడినటువంటి వారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఒక్కసారి దీవించే, దేవుడు ఒక్కసారి ఆశీర్వదిస్తే మన పిల్లల తరములు అవన్నీ కూడా మనం అనుభవించగలుగుతాం. కాబట్టి ఆశీర్వాదాలు మనం పొందుకోవాలంటే ఏం చేయాలి చెప్పండి? ఈ వారం బాగలేదు, ఇంటికన్నా ఉందాం. ఈ వారం వెహికల్ పంచర్ అయింది, ఇంటికన్నా ఉందాం. ఈ వారం వాతావరణం బాగాలేదు, ఇంటికన్నా ఉందాం. అదంగా ఉండడం వల్ల అట్లా ఉండకూడదు. మనం నిత్యం ఆయన సన్నిధిలో ఉంటే ఆయన సన్నిధిలో ఉండేటువంటి ఆశీర్వాదాలు ఎట్టువో, దీవెనలు ఎట్టువో నువ్వు నేను అనుభవిస్తాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చేతులెత్తి హల్లెలూయా. ఇంతవరకు ఎన్ని విషయాలు తెలుసుకున్నాం? 5 విషయాలు తెలుసుకున్నాం. 5వ విషయం ఏంటి? ఆయన సన్నిధిలో ఉండేటువంటి కుటుంబాలుగా మన కుటుంబాలు ఉండాలి. 6వది వింటారా? ఓపుకుంటే చెప్తాను, లేకపోతే ముగిస్తాను. వింటారా? చూద్దాం. చూడండి, న్యాయాధిపతులు 6:34. న్యాయాధిపతులు 6:34. త్వరగా అండి. న్యాయాధిపతులు 6:34. యెహోవా ఆత్మ గిద్యోనును ఆవేశించును, అతడు బూర ఊదినప్పుడు అబియేజరు కుటుంబపు వారు అతని యొద్దకు వచ్చి. ఒక్కసారి చప్పలు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. 6వదిగా ఏంటంటే మన కుటుంబాలు ఆసక్తి కలిగిన కుటుంబాలుగా ఉండాలి. హల్లెలూయా. దేవుని సంఘం కోసం ఆసక్తి ఉండాలి, దేవుని సన్నిధి అంటే ఆసక్తి ఉండాలి, దేవుని సహవాసం అంటే ఆసక్తి ఉండాలి. ఇదిగో గిద్యోను ఆత్మవశుడై బూర ఊదినప్పుడు మొట్టమొదటిగా ఏ కుటుంబం వచ్చిందంట? అబియేజరు కుటుంబం వచ్చిందంట. దేవునికి మహిమ. హల్లెలూయా. అన్ని కుటుంబాలుంటే ఈ కుటుంబం మాత్రమే ఎందుకు వచ్చింది అంటే ఆ కుటుంబానికి ఏముంది చెప్పాలండి ఒకసారి. అది లేకనే మన జీవితాలు ఏమైపోయినాయంటే ఈరోజు మనకు ఆసక్తి వాస్తవంగా ఎప్పుడు వచ్చేది చెప్పండి? ఇంకా మనకు పూర్తిగా తల వరకు పట్టేసినప్పుడు, అనారోగ్యం కావచ్చు, ఆలోచనలు కావచ్చు, అప్పుడు కూర్చుంటాం. ఇది కావాలి, ఇదంతే. అప్పుడు వస్తుంది ఆసక్తి. అప్పుడు వచ్చిన ఆసక్తి మనకు ముందుగానే ఉంటే మనం అంతగా ఇది కావాల్సిన పని ఉండదు. హల్లెలూయా. అందరికి అర్థమవుతున్నాయి మాటలన్నీ కూడా.
అందుకనే దేవుడు ఏమంటున్నారంటే, గిద్యోను ఆత్మతో నింపబడి బోర ఊదినప్పుడు అబీయెజెరు కుటుంబం మొదటగా వచ్చి కూర్చున్నాయి. దేవునికి మహిమ, హల్లెలూయా. అన్ని కుటుంబాలు ఉంటే, అన్ని గోత్రాలు ఉంటే, అంత సమాజం ఉంటే, ఈయన కుటుంబం మాత్రం ఎందుకు వచ్చి కూర్చున్నది అంటే, ఆ కుటుంబానికి ఏముంది? ఆసక్తి ఉంది దేని విషయమై? దేవుని సన్నిధి. అటువంటి ఆసక్తి ఈరోజు మన కుటుంబాలు సంపాదించుకోవాలని దేవుడు ఆశపడుతూ ఉంటున్నారు. ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, సంఖ్య 10:3 అంటారు, బోర ఊదినప్పుడు సమాజం అంతా కూడా కూడి రావాలంటే. దేవునికి మహిమ, హల్లెలూయా. ఆదివారం అనేటువంటి ఆ దినం వచ్చినప్పుడు ఆసక్తితో మన కుటుంబాలన్నీ కూడా దేవుని సన్నిధిలో ఉండాలి. దేవుని నామానికి మహిమ కలుగును. అపోస్తుల కార్యములు 17:11. అపోస్తులు 17:11 చూస్తే, బెరయా సంఘము వారు ఏం కలిగి ఉన్నారంట? ఆసక్తి. దేని విషయమై? దేవుని వాక్యం చదవండి ఒకసారి. 17:11 అపోస్తుల కార్యం. మీరు వారికంటే గనులై ఉండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును సీల చెప్పిన సంగతులు అలాగా ఉన్నాయో లేవో ప్రతిదినం కూడా ఏం చేస్తారంట? లేఖనాన్ని హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి బెరయా సంఘం వలె మన కుటుంబాలు ఉండాలండి. దేవునికి మహిమ, హల్లెలూయా. అందుకని దేవుని మాటలు ఇంకా చాలా ఉన్నాయి. ఆసక్తి విషయంలో మాంద్యులు కావద్దని దేవుని మాటలు సెలవిస్తూ ఉన్నాయి. ఆసక్తి విషయంలో మందత్వము కలిగి ఉండొద్దని దేవుని మాటలు సెలవిస్తాయి. ఎందుకు వచ్చామో దేవుని సన్నిధి తెలియదు, ఎందుకు కూర్చున్నామో తెలియదు, దాన్ని ఆసక్తి అంటారా? ఈరోజు దేవుడు నాతో ఏం మాట్లాడతారా? హల్లెలూయా. అది నిజమైన ఆసక్తి. ఆ కుటుంబాలు మాత్రమే ప్రత్యేకత సంపాదించుకుంటాయి దేవుని దృష్టిలో. కాబట్టి ఇది ఎన్నో మాట. 6వ మాటకి ఏం తెలుసుకున్నాం? మనమందరం కూడా ఆసక్తి కలిగినటువంటి కుటుంబాలుగా మన కుటుంబాలు ఉండాలి. చివరికి వచ్చేసి మనమందరం కూడా చివరి మాటలకు వచ్చాము. మనమందరం పరిచర్యకు సమర్పించుకున్న కుటుంబాలుగా ఉండాలి, పరిచర్యకు అర్పించుకున్న కుటుంబాలుగా ఉండాలి. అందరికి అర్థమవుతున్నాయి కదా? 1 కొరింథీ 16:15. 1 కొరింథీ 16:15 త్వరగా అండి. 16:15 ఉన్నారు. వారు పరిశుద్ధులకు పరిచర్య చేయుటకు తమ్మును తాము అప్పగించుకున్నారు. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. వీరిని ఇందాక మనం చూసాం. వీళ్ళకు 2 క్వాలిటీస్ దేవుడు ఇచ్చారండి. ప్రథమ ఫలమై ఉండడమే కాదు కానీ పరిచర్య చేయడానికి తమ్మను తాము అప్పగించుకున్నారు. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. ఈ స్టెఫను ఇంటి వారు పౌలుకు ఆతిథ్యం ఇచ్చారు కదా. అనేకులకు వీళ్ళు ఆతిథ్యం ఇచ్చిన వారుగా నిలువబడి ఏమైపోయినారంటే పరిశుద్ధ గ్రంథంలో వాళ్ళ పేర్లు రాయబడ్డాయి. అందుకని చివరి మాట అపోస్తుల కార్యములు 18:24. అపోస్తుల కార్యాలు 18:24. ఏలగనగా దేమేత్రియు ఒక కంసాలి, దేవుని నామానికి మహిమ కలుగునుగాక. సరే, ఈ మాట కాదనుకుంటాను ప్రియమైన దేవుని బిడ్డలారా. ఇక్కడ మనం గమనించినట్లయితే అకుల, ప్రిస్కిల్లా గురించి రాయబడి ఉంటుంది. దేవుని నామానికి మహిమ, హల్లెలూయా. వీరు కూడా ఏ విధంగా ఉంటారంటే నిజంగా దేవుని పరిచర్యకు సమర్పించుకున్నటువంటి కుటుంబాలుగా ఉంటాయి. చదవండి అక్క ఒకసారి. ఎన్నో వచ్చినాం అక్క? 26 అక్క. చదవండి అక్క. విని అతన్ని చేర్చుకొని దేవుని మార్గము మరిపూర్తిగా అతనికి విషాదపరిచి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక, హల్లెలూయా. అకుల, ప్రిస్కిల్లా కూడా వీరు ఏం చేస్తున్నారంట? పరిచర్యకు అప్పగించుకున్నారండి. ఈరోజు పరిచర్య అంటే ఏదో అనుకుంటాం కానీ దైవజనులకు ఆతిథ్యం ఇవ్వడమే గొప్ప పరిచర్య, హల్లెలూయా. సంఘంలో పనులు చేయడమే గొప్ప పరిచర్య. ఇదిగో పరిచర్య కోసం, సువార్త కోసం పరిచర్య చేస్తున్న వారికి మనం ఆతిథ్యం ఇవ్వడమే, వారి కోసం ప్రార్థన చేయడమే, వారిని ఆదుకోవడమే గొప్ప. మరి చివరిగా అటువంటి గొప్ప ప్రాధాన్యత మనమందరం కూడా తెచ్చుకునేటువంటి కుటుంబాలుగా ఉండాలి, హల్లెలూయా. మనమందరం కూడా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యోబు గ్రంథంలో మాట్లాడినట్లు కుటుంబంలో చూడగా మన కుటుంబాలు ఏ విధంగా ఉండాలంట? పచ్చిక వలె ఉండాలంట. దేవుని నామానికి మహిమ కలుగునుగాక, హల్లెలూయా. నా కుమారుడా, దేవుడు గద్దించినప్పుడు ఆయన శిక్షను తృణీకరించక ఈ విధంగా నువ్వు ఉంటే నీ కుటుంబాన్ని నువ్వు చూసినప్పుడు నీ కుటుంబం ఏ విధంగా ఉంటుందంట? పచ్చిక వలె ఉంటుందంట. ఎప్పుడు?
ఆయన యొక్క గద్దింపునకు లోబడినప్పుడు దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పటి వరకు ఎన్ని విషయాలు తెలుసుకున్నాం? మొదటి మాట స్వకీయ సంపాద్యంగా ఉండాలి, రెండవదిగా ప్రథమ ఫలమై ఉండాలి, మూడవదిగా ప్రథమ ఫలాన్ని సమర్పించుకోవాలి, నాలుగవదిగా హృదయము తొలగని నిబంధన మేరని కుటుంబాలుగా ఉండాలి, ఐదవదిగా ఆయన సన్నిధిలో నిలిచే కుటుంబాలుగా ఉండాలి, ఆరవదిగా ఆసక్తి కలిగిన కుటుంబాలుగా ఉండాలి, ఏడవదిగా పరిచర్యకు సమర్పించుకున్న కుటుంబాలుగా మనం ఉండాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. రెండు చేతులు పైకైతే హల్లెలూయా. మనమందరం కూడా స్వకీయ సంపాదమైనటువంటి కుటుంబములుగా తీర్చబడదుము గాక. మన ప్రాంతాల్లో మనమందరం కూడా ప్రథమ ఫలమై దేవుని కుందుము గాక. మన కుటుంబములన్నీ మన ప్రథమ ఫలమును దేవునికి సమర్పించే కుటుంబములుగా ఉందుము గాక. మన కుటుంబములన్నీ హృదయము తొలగని నిబంధన మీరమైన కుటుంబములుగా ఉందుము గాక. మన కుటుంబములన్నీ ఆసక్తి కలిగిన కుటుంబములుగా ఉండుము గాక. మన కుటుంబములన్నీ నిత్యమైన సన్నిధిలో ఉండు కుటుంబములుగా ఉండుము గాక. మన కుటుంబములన్నీ ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా పరిచర్యకు సమర్పించుకున్న కుటుంబములుగా ఉందుము గాక. ఆ విధంగా ఉందాం. పచ్చిక వల్ల వర్ధిల్లుదాం. దేవుడి మాటలు తన వెనుకలో మనందరి వెనుకలో దీవించి ఆశీర్వదించి స్థిరపరిచి నీరు కట్టి ఫలింపచేయును గాక. హల్లెలూయా. హల్లెలూయా. చక్కని మాటలు మనం విన్నా ప్రియమైన దేవుని బిడ్డలారా. దేవుడు సర్వశక్తిమంతుడు గనక ఆయనతో మనం